హాయ్ ఫ్రెండ్స్, మీ ఓల్డ్ పాన్ కార్డ్ లో నేమ్ కరెక్షన్ లేదా ఫాదర్ నేమ్ కరెక్షన్ లేదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ లేదా ఫోటో కరెక్షన్ లేదా సిగ్నేచర్ కరెక్షన్ చేయాలన్నా ఆన్లైన్ లో త్వరగా కరెక్షన్ చేసుకోవడంతో పాటు ఈ పాన్ కాపీని ఆన్లైన్ లోంచి ఎలా పొందాలి, అలాగే ఫిజికల్ పాన్ కార్డ్ ని ఎలా ట్రాక్ చేయాలో కూడా చెప్తాను. సో కరెక్షన్ చేసుకోవడానికి మీ బ్రౌజర్ లో NSDL అని టైప్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీన్ని డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అవ్వగానే పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ సెలెక్ట్ పాన్ అప్లికేషన్ టైప్ ని సెలెక్ట్ చేస్తే ఇందులో 3 ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మనం కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి థర్డ్ ఆప్షన్ చేంజ్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డాటా ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన పాన్ కార్డ్ పర్సనల్ కి సంబంధించింది అయితే ఇండివిజువల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీరు చేంజ్ చేయదలుచుకున్న న్యూ డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇందులో ఫస్ట్ నేమ్, ఇది ఎంటర్ చేసేటప్పుడు సర్నేమ్ అంటే ఇంటి పేరుని చివరన, మీ నేమ్ అంటే పేరులో మొదటి పేరుని ఫస్ట్ బాక్స్ లో, ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ బాక్స్ లో, ఒకవేళ సింగిల్ నేమ్ మాత్రమే ఉంటే థర్డ్ బాక్స్ లో ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ న్యూ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. దాని పక్కనే పాన్ డీటెయిల్స్ కాపీ కోసం మీ వర్కింగ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే ఇక్కడ ఎస్ చేయండి. అలాగే దాని పక్కనే మీ ఓల్డ్ పాన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి చివరిగా ఐఎమ్ నాట్ రోబో ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రైట్ మార్క్ వస్తుంది, కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ లో టోకెన్ నంబర్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. నోట్ చేసి పెట్టుకొని కింద కంటిన్యూ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఓపెన్ అవుతుంది. ఇందులో కింద పాన్ కరెక్షన్ కి సంబంధించి ప్రూఫ్ డాక్యుమెంట్ ని మీకు నచ్చిన విధంగా అప్లోడ్ చేసుకోవాలంటే కేవలం మిడిల్ ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేయండి, లేదంటే మీ పాన్ డెలివరీ అండ్ కరెక్షన్ లో చాలా టైం వేస్ట్ అవుతుంది. తర్వాత కింద మీకు ఆన్లైన్ కాపీతో పాటు ఫిజికల్ కాపీ కూడా కావాలంటే ఎస్ చేయండి. తర్వాత కింద మీ ఆధార్ నంబర్ లోని చివరి 4 అంకెలు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద ఆధార్ ప్రకారం మీ పేరుని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ ఓల్డ్ పాన్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది. ఇందులో మీకు దేనిలో కరెక్షన్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ ఇక్కడ నేమ్ లో కరెక్షన్ చేయాలనుకుంటే ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లో కరెక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. అలాగే జెండర్ ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి. లేదా మీ ఫాదర్ నేమ్ లో కరెక్షన్ చేయాలనుకుంటే పేరెంట్స్ దగ్గర టిక్ చేయాలి. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం ఇక్కడ జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పేరెంట్స్ డీటెయిల్స్ లో మీ పాన్ కార్డ్ పై ఫాదర్ నేమ్ కావాల్సి వస్తే ఇక్కడ ఫాదర్ ప్రెజెంట్ న్యూ నేమ్ లేదా మదర్ నేమ్ ప్రింట్ రావాలంటే మదర్ ప్రెజెంట్ న్యూ నేమ్ ని ఫస్ట్ అండ్ మిడిల్ అండ్ లాస్ట్ నేమ్ వారీగా ఎంటర్ చేయండి. తర్వాత కింద పైన ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే ఫాదర్ సెలెక్ట్ చేయండి, లేదా మదర్ నేమ్ ఎంటర్ చేస్తే మదర్ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు థర్డ్ స్టేజ్ కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్ లోకి వచ్చాం. ఇందులో పాన్ కార్డ్ మీ ఇండివిజువల్ కి చెందినదైతే రెసిడెన్స్ ని, లేదా సంస్థకి చెందినదైతే ఆఫీస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పైన సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఒకవేళ రెసిడెన్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీ ఇంటి నంబరు, పక్కన ఏరియా లేదా కాలనీ, దాని పక్కన మీ నియరెస్ట్ బై పోస్ట్ ఆఫీస్, దాని కింద విలేజ్ లేదా సిటీ నేమ్, దాని పక్కన డిస్ట్రిక్ట్ నేమ్, దాని పక్కనే కంట్రీని సెలెక్ట్ చేసి దాని కింద స్టేట్ ని సెలెక్ట్ చేసి పక్కన పిన్ కోడ్ ఎంటర్ చేయండి. చివరిగా జిప్ కోడ్ మనకి ఉండదు కాబట్టి వదిలేయండి. తర్వాత కింద కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఫస్ట్ మీ కంట్రీ కోడ్ అడుగుతుంది, ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద టిన్ అండ్ పాస్పోర్ట్, ఇది ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. తర్వాత ఫోర్త్ స్టెప్ డాక్యుమెంట్ డీటెయిల్స్. ఇందులో మీరు చేంజ్ చేసుకున్న డీటెయిల్స్ ని బట్టి ఇక్కడ ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మొదటిది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఇందులో ఆధార్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేయండి. తర్వాత సెకండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఇందులో కూడా ఆధార్ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. లేదా ఆధార్ లో అడ్రస్ రాంగ్ ఉంటే అదర్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఇందులో ఆధార్ తప్ప చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓటర్ ఐడి, SSC మార్క్స్ మెమో, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇందులో ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చివరిగా మీ ఓల్డ్ పాన్ కార్డ్ మీ వద్ద ఉన్నదా లేదా అని అడుగుతుంది. ఉంటే కాపీ ఆఫ్ పాన్ కార్డ్ ఫోటో, లేకుంటే నో డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద డిక్లరేషన్ లో అప్లికేషన్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద సెల్ఫ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీరు చేంజెస్ పెట్టుకున్న డీటెయిల్స్ ని బట్టి పైన ఎన్ని రకాల ప్రూఫ్స్ ని అప్లోడ్ చేస్తారు అని అడుగుతుంది. నంబర్ ఆఫ్ టైప్స్ డాక్యుమెంట్స్ ని నంబర్స్ లో ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ డిస్ట్రిక్ట్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో JPG లో బిలో 50 KB లోపు, అలాగే పక్కన మీ సైన్ కూడా JPG లో బిలో 50 KB లోపు అప్లోడ్ చేయాలి. తర్వాత కింద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లో
పైన మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ని బట్టి ఒక్కొక్కటిగా ఇండివిజువల్ గా పీడిఎఫ్ లో మాక్సిమం 300 KB లోపు అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే ఇక్కడ ప్లస్ సింబల్ ని సెలెక్ట్ చేస్తే న్యూ డాక్యుమెంట్ అడుగుతుంది, అప్లోడ్ చేయండి. తర్వాత కింద సబ్మిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజీలో మీ ఆధార్ లోని మొదటి 8 అంకెలు అడుగుతుంది, ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద స్క్రోల్ చేసి వన్స్ మీరు కరెక్షన్ కి సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ కి ఇక్కడ టిక్ వచ్చిందో వెరిఫై చేసుకోండి. అవి మాత్రమే చేంజెస్ అవుతాయి. తర్వాత కింద ప్రొసీడ్ చేయండి. తర్వాత ఇందులో పాన్ కార్డ్ డెలివరీకి సంబంధించి 107 రూపీస్ ఆన్లైన్ లో పే చేయాలి. దానికోసం ఇక్కడ పేమెంట్ మోడ్ ని సెలెక్ట్ చేసుకొని కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ట్రాన్సాక్షన్ ఐడిని నోట్ చేసుకొని పే కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత న్యూ పేజ్ పేమెంట్ గేట్వే లో పే చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ టు పే ని సెలెక్ట్ చేస్తే కోడ్ జనరేట్ అవుతుంది, పే చేయండి. వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అవ్వగానే పేమెంట్ సక్సెస్ అని మెసేజ్ చూపిస్తుంది, కింద కంటిన్యూ చేయండి. తర్వాత ఈ పేజ్ లో ఆధార్ ప్లేస్ లో ఈ సైన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. దీని వల్ల మనకు ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ ని పంపాల్సిన అవసరం ఉండదు. దానికోసం ఇక్కడ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద అథెంటికేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ పేజ్ లో ఓటీపీ జనరేషన్ కి అడుగుతుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, అది ఇందులో ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఈ సైన్ ఆప్షన్ వస్తుంది, కంటిన్యూ విత్ ఈ సైన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ఆ ఇయర్ బై ని సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లికెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద సెండ్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై చేయండి. వన్స్ ఓటీపీ వెరిఫై అవ్వగానే మన అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ లో సబ్మిట్ అయి వ్యూ కోసం పీడిఎఫ్ జనరేట్ అయి చూపిస్తుంది. అంతేకాక పైన మనం ఆధార్ లో ఈ సైన్ చేశాం కాబట్టి ఫిజికల్ గా డాక్యుమెంట్ పంపాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఇప్పుడు కింద జనరేట్ అయిన డాక్యుమెంట్ ని చూడడానికి ఇందులో మీ కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు మన అప్లికేషన్ జనరేట్ అయి చూపిస్తుంది. అలాగే దీనిపై రాసి ఉన్న అక్నాలెడ్జ్మెంట్ నంబర్ పాన్ కార్డ్ ని ట్రాక్ చేయడానికి నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ వన్స్ మీ పాన్ వెరిఫై అవ్వగానే డిజిటల్ పాన్ కార్డ్ జనరేట్ అయి మీ మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. దీనిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు. అలాగే దీనితో పాటు మీ ఫిజికల్ పాన్ కార్డ్ ని పోస్ట్ లో మీరు మెన్షన్ చేసిన అడ్రస్ కి డెలివరీ చేయడం జరుగుతుంది. దీనికి కనీసం 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఇక్కడ మీరు మీ పాన్ స్టేటస్ ని తెలుసుకోవడానికి మెయిన్ పేజ్ లో నో యువర్ స్టేటస్ ఆఫ్ పాన్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఈ పేజ్ లో అప్లికేషన్ టైప్ అడుగుతుంది. ఇందులో పాన్ చేంజ్ రిక్వెస్ట్ ని సెలెక్ట్ చేసి కింద అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఐఎమ్ నాట్ రోబోట్ ని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు మన పాన్ కార్డ్ కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ క్లియర్ గా చూపిస్తుంది. వన్స్ ఇందులో డిస్పాచ్డ్ అని రాగానే మీ పాన్ డెలివరీ అయిందని అర్థం. సో ఈ విధంగా మీరు మీ పాన్ కార్డ్ లో రాంగ్ డీటెయిల్స్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.